అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దేవాలయాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇటీవల పాయకరావుపేట పరిధిలో 3 దేవాలయాల్లో చోరీ జరిగిందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. దుర్గానగర దుర్గాలమ్మ ఆలయంలో పాటు బృందావన కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆరట్లకోట అరుగంటాలమ్మ ఆలయంలోనూ దొంగతనాలు జరిగాయన్నారు. గుదిరాజు అలియాస్ చిన్న అనే వ్యక్తి ఈ 3 ఆలయాల్లో దొంగతనాలు చేశాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి అతడి దగ్గర నుంచి బంగారు, మంగళసూత్రాలు, చిల్లరతో పాటు 2,59,520 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ చోరీలకు పాల్పడిన రాజు 21 కేసులో నిందితుడిగా ఉన్నాడని వెల్లడించారు. దేవాలయాల్లో దొంగతనాలే టార్గెట్ గా ఈ వ్యక్తి పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. నిందితుడి అరెస్టుకు కృషి చేసిన పోలీసులను ఆయన అభినందించారు. మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెలలో ఒక 3 దేవాలయాల్లో దొంగతనాలు జరిగినాయండి. 3/5/26 తేదీన దుర్గాలమ్మ గుడిలో, దుర్గానగర్లో ఉన్న దుర్గాలమ్మ గుడిలో ఒక దొంగతనం జరిగింది. అక్కడ ఒక సుమారుగా 3 జతల మంగళసూత్రాలు, ఒక బంగారు గొలుసు, సుమారుగా 2 తులాల గోల్డ్ ప్లస్ కొంత క్యాష్ పోయిందండి. అలాగే 13/5/26 తేదీన ఓరుగుంటలమ్మ మరియు కనకదుర్గమ్మ ఆలయాలు అరట్లకోట్ల దగ్గర కూడా ఒక హుండీ చోరీ అయి అందులో కూడా సుమారుగా ఒక 5,000 రూపాయలు నగదుపోయింది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 11/5/26 తేదీన దొంగతనం జరిగింది. అక్కడ కూడా ఒక 2 జతల బంగారు మంగళసూత్రాలు, వాటి విలువ సుమారుగా 6 గ్రాములు బరువు ఉంటున్నాయి, వాటిని పోయినాయి. దాంతో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా ఒక క్రైమ్ టీమ్ని ఫామ్ చేసి పాత్ అఫెండర్స్ ఎవరున్నారు ఏంటి అన్నదంతా కూడా మన వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. అట్లాగే ఒక టెంపుల్ దగ్గరలో వచ్చిన ఒక సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని మనం ఇప్పుడు ఈ రోజున గుద్దాటి రాజు ఎలియాస్ చిన్న, తండ్రి మాణిక్యం, వయసు 28 సంవత్సరాలు, పద్మశాలికులం, కడింవారి వీధి, పాయకరావుపేట. మన పాయకరావుపేటకు చెందిన వ్యక్తే ఈ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి ఆయన కోసం మనం టీమ్స్ ఫామ్ చేసి తిప్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ మన ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే శంకర్రావు గారు, పురుషోత్తం ఎస్ఐ గారు, ఎస్సి కిరణ్, సతీష్ కానిస్టేబుల్, నారాయణరావు కానిస్టేబుల్, చంచయ్య, ముస్కిన్ మదీనా హోంగార్డ్, వీళ్ళంతా కూడా అక్కడ వీళ్ళ కోసం నిఘా పెట్టి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈరోజు ఈ ముద్దాయి గుద్దాటి రాజుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన ఇంట్రాగేట్ చేసి ఆయన దగ్గర నుంచి మొత్తం ఒక ఫస్ట్ కేసుకు సంబంధించి ఒక 2 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే ఓరుగుంటమ్మ టెంపుల్కి సంబంధించి క్యాష్ ఒక 2,520 రూపాయలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చోరీ గురైన మంగళసూత్రాలు సుమారుగా 5.46 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈయన్ని ఇంకా కూడా మనం ఇంట్రాగేట్ చేయగా ఈ తుని టౌన్ పోలీస్ స్టేషన్లోని ఒక దొంగతనం కేసు, అట్లాగే నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం చేశామని చెప్పేసి వాడు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మనం కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళ తాలూకా నేర చరిత్రను కూడా మనం పరిశీలిస్తే ఆల్రెడీ ఈయన మీద ఒక 21 కేసులు ఉన్నాయన్నమాట. మన 2015 నుంచి కూడా 2015లో ఒక కేసు, 2017లో ఒక 2 కేసులు, 2018లో 2 కేసులు, 2024లో 5 కేసులు, 25లో 5 కేసులు, 26లో 6 కేసులు, టోటల్ 21 కేసులు ఉన్నాయి. దీంతో పాటు మనం ఒక ఒక జూనియర్ని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు కూడా మనం ఏమి తెలియజేయకూడదు ప్రెస్కి, అందుకని ఆయన తాలూకు వివరాలు మనం చెప్పడం లేదు. ఆయనైతే అక్కడ కన్సర్న్ జూనియర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా ఈ రోజున మన ఎలిమెంటరీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ కేసులో వీడు చేసేవన్నీ కూడా దేవాలయాల దొంగతనాల కేసుల్లోనే ఉన్నాడు అన్నమాట. వీడంతా కూడాను పూర్తిగా వీడి తాలూకా దీని గురించి కూడా ఇంట్రాగేట్ చేస్తే
వీళ్ళ కజిన్ ఒక ఆయన ఉన్నాడు వైజాగ్లో, ఆయన నాకు అలవాటు చేశాడు సార్ దేవాలయాల్లో దొంగతనాలు చేయడం అని చెప్పేసి. అప్పటి నుంచి నేను కేవలం దేవాలయాలనే టార్గెట్ చేసుకుంటూ ఆ, బ్రతుకుతున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కేసుని చాకచక్యంగా డిటెక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్ శంకర్రావు గారిని, అలాగే పురుషోత్తం గారిని, ఈ హెడ్ కానిస్టేబుల్ కిరణ్, అలాగే సతీష్, నారాయణరావు, చెంచయ్య, ముస్కిల్ మదీనాలను ఎస్పీ గారు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వెంటనే అభినందించారండి. నేను కూడా వాళ్ళని కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అట్లాగే అందరికీ కూడా ఒక ముఖ్య విన్నపం ఏమంటే మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది, దేవాలయాల్లో పండుగలు నిర్వహిస్తున్నారు, చాలా భారీ ఎత్తున ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్స్ అవి నిర్వహిస్తున్నారు.